హాయ్ హలో మన బెజవాడ అంటేనే పునుగు పునుగు అంటేనే బెజవాడ. అసలు ఎక్కడెక్కడి నుంచి ముందు బెజవాడ దిగి చిన్న పునుగు అడుగుతారు. పునుగు కోసమే స్పెషల్గా ఈవినింగ్ వచ్చి బెజవాడ రిలేటివ్స్ వాళ్ళు పునుగు తిందాం పదంగా అంటారు. ప్రతి సెంటర్లో అసలు బెజవాడలో పునుగు దొరకని ఏరియా లేదు, పునుగు అంటారు. ఇది ఏంటంటే ఇడ్లీ పట్టిన పిండి, కొంచెం గాలికని పోసిన పిండి, ఆ రెండు పిండ్లు మిగిలిపోతే ఆ రెండు మిక్స్ చేసి చిన్న పునుగు వేసేస్తున్నాను. చిన్న మూకుడు పెట్టి ఈవినింగ్ స్నాక్ లాగా నూనె పోసేసి పునుగు వేసేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఆ పిండి. ఇంతకంటే టేస్టీ స్నాక్స్ ఉండవు. ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పుకుంటారండి, బెజవాడ వెళ్తే పునుగు తిన్నారా అని. పునుగు మన స్పెషల్ అనుకుంటా, బెజవాడ స్పెషల్ అనుకుంటా. అట్లా పునుగు చట్నీలో ఉల్లిపాయ పైన నిమ్మరసం అవన్నీ వేసేవాళ్ళు. పునుగు బజ్జీ ఆ రెండు కాంబినేషన్గా అసలు తినని వాళ్ళు లేరు బెజవాడలో. ఈవినింగ్ అవ్వగానే అటు అందరూ ఇళ్ళల్లో వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ బయట బెజవాడ మొత్తం అండి పునుగు బజ్జీ. ఎప్పుడో 3 రూపాయల పునుగు 2 రూపాయల బజ్జీ కట్టండి అనేవాళ్ళు. అక్కడి నుంచి ఇవాళ ప్లేట్ పునుగు 20-30కి వచ్చేవాళ్ళు కూడా అందరూ పునుగు బజ్జీ. అసలు పునుగు బజ్జీ తిన్నవాళ్ళు లేరు. మన మ్యారేజ్ అకేషన్స్లో కూడా పునుగు స్పెషల్గా వేస్తారు బెజవాడలో. నూనె బాగా కాగింది అంటే 2 వాయిలు అయిపోయినాయి. ఇక్కడికి ఎవ్రీడే తిన్నా విసుగు రాదు. ఎవ్రీడే వేరే ఐటెం తింటే విసుగు వస్తుంది. ఎవ్రీడే బెజవాడ వాసులు ప్లేట్ పునుగు బజ్జీ తింటూ ఉంటారు. ఎవ్రీడే తిన్నా విసుగు రాని ఏకైక ఐటెం మన బెజవాడ పునుగు. అవుతుంది అంటే నూనె బాగా కాగింది. సిమ్లోనే ఉంది పొయ్యి. సిమ్లో మీడియంలో ఉంది. టేస్టీ అండ్ హెల్తీ అని కూడా చెప్పచ్చు, ఎందుకంటే మినుముతో ఒక్కదే. వచ్చేసి ఇంకో 2 వాయిలు అవుతాయి, 1-2 అంతుంది పిండి. వేసే విధానంలో కూడా ఉంటుంది. ఇది చక్కగా రౌండ్గా చక్కగా అది వేసే విధానంలో వస్తే చక్కగా ఇలా వస్తాయి షేపు. బాగా చక్కగా నీట్గా పునుగు. రెండో వాయ చాలు, మనకి 2 చాలు కాబట్టి ఆపేసి ఈ పిండి ఆపుకుంటే రేపు పొద్దున్న వేసుకోవచ్చు. ఏదైనా బెజవాడలో అందరికీ తెలుసు, ఈవినింగ్ అవగానే చాలామంది రెడీ అయ్యి నీట్గా తయారయ్యి నట్స్ ఇవన్నీ పెట్టి బండి తీసి బయటికి వెళ్తారు. ఎక్కడికి? ఈవినింగ్ స్నాక్ పునుగుల కోసం. ఎస్,
ఎక్కడెక్కడి నుంచి వచ్చిన రిలేటివ్స్ కూడా పని కట్టుకుని మరి బెజవాడ పునుగు తినాలి అని ఈవినింగ్ అవగానే రెడీ అయ్యి వెళ్తారు. ఎవ్రీ సెంటర్లో పునుగు వేస్తారు. ప్లేట్ పునుగు బజ్జీ తినేసి వస్తారనమాట. ఎక్కడ థియేటర్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన బెజవాడలో స్నాక్స్ అంటే ఎవ్రీడే తిన్నా విసుగు రానిది. బెజవాడ స్నాక్ అందరూ మెచ్చుకునేది వరల్డ్ వైడ్. మన వాళ్ళు ఎక్కడున్నా అవును మన బెజవాడ పునుగు అనేది బెజవాడ పునుగు. మేము స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఇక్కడ శారదా కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా అప్పుడు ఇలా కాదు, ఫ్రెండ్షిప్ బ్యాచ్లు ఉండేవి. ఒక 10 మంది వరకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు బ్యాచ్లు. ఇక్కడ శారదా కాలేజ్ చదివేవాళ్ళు. పదండ్రా పునుగు ప్లేట్ పునుగు వేసి వద్దాం పదండి అని బ్యాచ్ వెళ్ళేవాళ్ళం. ప్లేట్ పునుగు 2 బజ్జీ. అప్పుడు ఎంత అండి, 3 రూపాయల పునుగు 2 బజ్జీ అంటే అసలు ఎక్కువ. బ్యాచ్ మొత్తం ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అలా నడుచుకుంటాం. అంటే అప్పుడు ఎడ్యుకేషన్ ఇలా కాదు. మా అప్పుడు హాఫ్ డే కాలేజ్ ఉండేది. హాఫ్ డే కాలేజ్ ఉంటే హాఫ్ డే కాలేజ్ అవ్వగానే ఈవినింగ్ ఇప్పుడే వస్తా అని వాళ్ళు ఇంట్లో ఆ మాట ఇప్పుడే వస్తామని వెళ్ళిపోయేవాళ్ళు. ఈ ఫ్రెండ్స్ అందరూ అరుగుల మీద కూర్చోవటం, అటు వెళ్ళడం. ఎటు వెళ్ళినా అందరూ ప్రతి సెంటర్లో పునుగుల బండి దగ్గర చేరేవాళ్ళు. స్టూడెంట్ మేమందరం వేసి 3 రూపాయల పునుగు, ఉల్లిపాయలు వేయించుకుని నిమ్మకాయ పిండుకుని 2 బజ్జీ నేస్తే అబ్బా ఆ టేస్టే వేరండి. చిన్న పునుగు వేసుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. పునుగు నచ్చితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పునుగు మీద మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.